గడుపుతాను. నేను ఈ వైకుంఠంలో ఉన్నా కూడా ఎల్లప్పుడూ మీ మదిలోనే ఉన్నాను అనుకుంటూ బ్రతికేదానిని. అలాంటిది ఇప్పుడు ఎవరో ఆ మహర్షి వచ్చి నేను నివసిస్తున్న మీ ఛాతీ మీద తంతే మీరు ఒక్క మాట కూడా అనకుండా అతనిని హతమార్చకుండా అతన్ని మనం పడుకుంటున్న ఈ వాసకి మీద కూర్చోబెట్టి మిమ్మల్ని తన్నిన ఆ కాలు పట్టుకుని అతనికి పాదసేవ చేస్తారా? మీరు నన్ను అంత చులకనగా చూస్తున్నారా? ఇయండి సుదర్శన చక్రం, వదలండి అతని పైన, అతని శిరస్సును వేరు చేయండి అని కోపంతో ఊగిపోతూ అంటుంది. విష్ణువు మాత్రం దేవి అతనికి చిన్నప్పటి నుండి అతని కాలికి ఉన్న ఆ జ్ఞాన నేత్రం వలన అహంకారం మరియు కోపం ఎక్కువ, అంతేకాని అతను చాలా మంచివాడు మరియు గొప్ప బ్రాహ్మణుడు కూడా అని ఎంత చెప్పుతున్నా కూడా లక్ష్మీదేవి మాత్రం శాంతించదు. అయితే మీరు అతన్ని చంపను అంటారా అని అనగా విష్ణువు లేదు దేవి, అతన్ని చంపడం మనకే పాపం అని అంటాడు. దాంతో లక్ష్మీదేవి గుండె పగిలిపోయినంత అయిపోతుంది. నా భర్త నా మాట వినలేదు అనే బాధని తట్టుకోలేకపోతుంది.